ఐడిటీవీ మన ఉనికి మన వాణి. ఇప్పుడు తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని ఒక కుమ్మింగ్ జరుగుతుంది, ఆపరేషన్ కాగార్ అని చెప్పేసి. రీసెంట్గా కేసీఆర్ గారు సభ పెట్టినప్పుడు ఆ సభలో కూడా మాట్లాడడం జరిగింది. నిన్న ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కగార్కు చర్చలకు ఒక నివేదిక పంపడం కానీ, సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడడం కానీ, సెంట్రల్ గవర్నమెంట్కి దీనిపైన ఒక లేఖ పెట్టాలి, దీన్ని చర్చలకు చేయించాలి. అసలు ఆపరేషన్ కాగార్ అంటే ఏంటి, దాని గురించి తెలుసుకుందాం. ఆపరేషన్ కాగార్ తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ ఈ మూడు కలిసిన ఫారెస్ట్. కానీ ఎక్కువ తెలంగాణ, ఛత్తీస్గఢే కలిసి ఉంటుంది. కొద్దిగా బార్డర్ మాత్రం ఆంధ్రప్రదేశ్ కలిసి ఉంటుంది కొద్ది వైపు. కానీ దీంట్లో ఛత్తీస్గఢ్ నుంచి అక్కడున్న ట్రైబల్స్ వీళ్ళందరూ నక్సలైట్గా మారారు. కొన్ని వేల మంది ఉన్నారు ఈ ఫారెస్ట్లో అని చెప్పేసి కొంతమంది అనుమానాలు. కానీ ఉన్నారు, గన్నులు ఉన్నాయి. దాంతోపాటు కుమ్మింగ్లో పోలీస్ వ్యవస్థ తీస్తున్న దాంట్లో కూడా, కుమ్మింగ్లో కూడా కొన్ని గన్స్ కూడా అన్నీ బయటపడుతున్నాయి. వాళ్ళు ఉన్నారు. కొంతమంది మావోయిస్టులు చనిపోతున్నారు, కొంతమంది లొంగిపోతున్నారు, కొంతమంది చర్చలకు సిద్ధమంటున్నారు. రకరకాలుగా అవుతుంది. ఈ ఆపరేషన్ కగార్లోని ప్రధానంగా లాభం ఎవరికి, నష్టం ఎవరికి? ఎవరికి నష్టం లేదు, ఎవరికి లాభం లేదు, అందరికీ నష్టమే. దీనివల్ల లాభం ఎవరికి లేదు. ఎదురుకాల్పులు జరిగినాయంటే అది మన ప్రాణాలే, పోలీస్ వ్యవస్థ అయినా మన ప్రాణాలే, మావోయిస్టులైనా మన ప్రాణాలే. మనుషులు మన మనుషులు, వేరే దేశం కాదు వాళ్ళది, మన దేశం, మన రాష్ట్రాలే, మన రాష్ట్రం పక్క రాష్ట్రం, అందరు మనుషులే. వాళ్ళు ఏదో విధంగా మావోయిస్టులకు మారి ఉంటారు, వాళ్ళ జరిగి ఉంటుంది. పోలీస్ వ్యవస్థనేమో వీళ్ళు ఉద్యోగం కోసం వీళ్ళు పోయి ఉంటారు, గవర్నమెంట్ వచ్చిన ఆర్డర్ నుంచి వీళ్ళు కాల్పులు జరుపుతుంటారు, కుమ్మింగ్ జరుపుతుంటారు. దీంట్లో ఎవరు కాల్పులు జరిపినా, ఎవరు ఎదురుదాడి చేసినా సరే ప్రాణాలే పోయేటి. ఎందుకంటే గన్లతో కాల్చుకుంటారు, ప్రాణాలే పోతుంటాయి. కానీ దీనికి శాంతి చర్చల కోసం అని చెప్పేసి మన ప్రభుత్వం మొన్న రీసెంట్గా కేసీఆర్ గారు సభ పెట్టినప్పుడు ఆపరేషన్ కగార్ని ఆపాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్కి లేఖ రాస్తామని చెప్పేసి కేసీఆర్ గారు మాట్లాడడము, కవిత గారు మాట్లాడడము, మినిస్టర్ సీతక్క మాట్లాడడం. సీతక్క మాట్లాడింది అంటే ఆమె ఇంత ముందుకు మాజీ నక్సలైట్, మావోయిస్ట్. ఆమె ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా ఎమ్మెల్యే, ఇప్పుడు మినిస్ట్రీలో ఉంది. ఆమె కూడా తెలుసు ఆ బాధ ఏందో, ఒక ప్రాణం విలువ ఏందో మనకందరికీ తెలుసు. ఆమె పర్టికులర్గా వాళ్ళ బాధలు ఏంటి, వాళ్ళ కష్ట సుఖాలు ఏంది, వాళ్ళ ఒడుగు దుడుకులు ఏందని ఆమె దగ్గరుండి చూసిన వ్యక్తి కాబట్టి ఆమె కూడా మాట్లాడారు. ఇకపోతే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక కమిటీ నివేదిక తయారు చేయాలి, దీనికి మనం సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర కూడా వెళ్ళాలి, దీనిపైన ఒక లేఖ రాయాలని చెప్పేసి వీళ్ళు కూడా కసరత్తు జరుగుతుంది ఈ 2 రోజుల నుంచి. అయితే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు మన సీనియర్ నాయకులైన జానారెడ్డి గారు ఆయనని పార్టీ తరఫున, మన రాష్ట్రం తరఫున ఆయనను కూడా కమిటీకి రిఫర్ చేయడం జరిగింది, ఆయన అపాయింట్ చేయడం జరిగింది. దీంట్లో ఇది చాలా నుంచి జరుగుతుంది. ఆల్మోస్ట్ రోజు రోజు పెరుగుతూనే ఉంది. ఇంకొకటి బాగా ఏం జరిగిందంటే ఆ ఫారెస్ట్లో కానీ మనం అక్కడ చూసుకుంటే తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లో ఉన్న ఫారెస్ట్లో చూసుకుంటే 40-45 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. ఆ ఉష్ణోగ్రతలు తట్టుకోవాలి, బాడీ డిహైడ్రేషన్ అవ్వాలంటే అంత ఆషమాష విషయం కాదు. వాళ్ళకంటే ఆ ట్రైబల్స్, వాళ్ళకి నక్సల్స్ దాంట్లో తిరిగి కాబట్టి కొద్దిగా అలవాటు అయి ఉండుండొచ్చు. కానీ ఇక్కంచెల పైన ఎవరైతే బలగాలు ఉన్నాయో వీళ్ళకి అలవాటు అవ్వక దాన్ని ఇబ్బందులు పడి వీళ్ళకి బాడీ డిహైడ్రేషన్ అవుతూ చాలా ఇబ్బందులు పడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇటు పోలీసు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, అటు నక్సలైట్స్ వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు, మావోయిస్టులు ఇబ్బంది పడుతున్నారు. దీనికి ఈ మధ్యలో ఆ కుమ్మింగ్ కోసం మొత్తం మీద కుమ్మింగ్ తీసుకుంటే దీంట్లో ఎంత లేదన్నా సరే 5,000 నుంచి 30,000 మంది పోలీస్ బలగాలని మోహరించారని చెప్పేసి తెలుస్తుంది. అంటే ఇది అఫీషియల్గా రిలీజ్ చేయలేదు, అన్అఫీషియల్గా కొంతమంది పెద్దలు మాట్లాడుతున్న విషయం ఇది. ఎందుకంటే కొన్ని ఆర్టికల్స్లో కొన్ని సందర్భం వస్తుంది కాబట్టి వాటి గురించి వీళ్ళు మాట్లాడుతున్న సందర్భం ఇది. అయితే తెలంగాణ నుంచి మన జానారెడ్డి గారిని రిఫర్ చేయడం జరిగింది. దీనికి ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అప్పుడు మావోయిస్టుల చర్చలు జరిగినప్పుడు జానారెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రం, అప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం బైఫర్కేషన్ అవనప్పుడు జానారెడ్డి గారు ఈ శాంతి చర్చలకు ఉన్నప్పుడు మావోయిస్టులతోటి ఆయన కీలక పాత్ర పోషించారు దాంట్లో. అందుకే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా సీనియర్ నాయకులు జానారెడ్డి గారిని దీంట్లో కీలక పాత్ర పోషించడానికి ఆయన దగ్గరకు వచ్చి ఆయన అపాయింట్ చేయడం, దాని గురించి మాట్లాడడానికి చేశారు. దాంతోపాటు జస్టిస్ చంద్రకుమార్ గారు, దాంతోపాటు ఇతరులు ఇంకా చాలామంది దీని గురించి శాంతి చర్చలు చేయాలి, ఈ కుమ్మింగ్ అనేది కరెక్ట్ కాదు, ఆపరేషన్ కగార్ అనేది ప్రాణాలు కోల్పోతాం, వాళ్ళైనా మనమైనా అందరి ప్రాణాలే. దీంతోపాటు కొంతమందికి దీంట్లో వీళ్ళ ఆచూకీ తెలిస్తే
వాళ్ళకి నష్టపరిహారం ఇస్తామని చెప్పేసి కొంతమందికి నోటీస్ రిలీజ్ అయి ఉంటుంది. వాళ్ళని కూడా లొంగిపోవడానికి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటివరకు ఆల్మోస్ట్ ఈ ఆపరేషన్ కాగారు స్టార్ట్ అయిన నుంచి 500 మంది వరకు లొంగిపోవడం జరిగిందంటే ఇంకా చాలామంది చర్చలకు రావడానికి రెడీగా ఉన్నారు. మేము చర్చలకు సిద్ధం అని చెప్పేసి వాళ్ళు లేఖలు కంటిన్యూ లేఖలు రిలీజ్ చేస్తున్నారు. కానీ ఈ చర్చలు ఈ కుమ్మింగ్ ఆగి చర్చల మీద సామరస్యంగా జరిగి అందరు సామరస్యంగా ఉంటే శాంతియుతంగా ఉంటే మన రాష్ట్రాలకి మనకు ప్రజలకు కానీ అందరికి మంచిది. ఎందుకంటే ఎవరి ప్రాణాలు పోయినా ఇటు బలగాల ప్రాణాలు పోయినా సరే వాళ్ళ కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకు తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళకు పిల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉంటాయి. అటు మావోయిస్టులకైనా సరే వాళ్ళ కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళు కూడా ప్రాణాలు పోయిన ఎవరికైనా ఇబ్బంది. కానీ ఇది ఎవరికి ఉద్దేశించి కాదు, శాంతి చర్చలతోటి సామరస్యం కూర్చొని మాట్లాడుకుంటే ప్రభుత్వాలు ఇటు మావోయిస్టులు ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని చర్చకు వస్తే ఇది ఒక మంచి సందర్భం అనుకోవచ్చు. ఎందుకంటే ఒకరు ఇబ్బంది పడకుండా కొంతమంది ప్రాణాలు పోకుండా ఈ చర్చలు జరగాలని కోరుకుందాం. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా డీజీపీ గారి దగ్గరికి వచ్చి చాలామంది లొంగిపోవడం జరిగింది. మనం రెగ్యులర్గా చూస్తున్నాం కూడా. మొన్ననే ఆల్మోస్ట్ 108 మంది కూడా లొంగిపోవడం జరిగింది. వాళ్లకు జీవనోపాధి కల్పించి వాళ్ళకు ఒక సమ్ అమౌంట్ ఇవ్వడం కానీ గవర్నమెంట్ నుంచి ఏదైనా స్కీమ్ ఇవ్వడం కానీ అలాంటివి జరుగుతుంది. కానీ మనం అందరం కోరుకుందాం ఈ ఆపరేషన్ ఆగి శాంతి చర్చలు జరగాలి, ఎవరు ప్రాణ నష్టం జరగొద్దని కోరుకుందాం. థ్యాంక్ యూ.